2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. తండ్రి ఆస్తిపై ఆడపిల్లకి వారసత్వపు హక్కు ఉంటుందా? ఉంటే అది ఏ రకంగా ఉంటుంది? అసలు చట్టం ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. తండ్రి ఆస్తిపై ఆడపిల్లకి హక్కు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది అసలు? ఉంటుంది నాగరాజ్ గారు. ఇప్పుడు ఆడపిల్లలకు హక్కు అన్నది 2005 ఏదైతే మనకి అమెండ్మెంట్ యాక్ట్ చేసుకున్నాం, హిందూ సెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ చేసుకున్న తర్వాత 2005 యాక్ట్ ప్రకారం ఆడపిల్లలకు కూడా హక్కు ఉంది. కానీ ఇది చాలా కన్ఫ్యూజ్ ఉంది దీని మీద. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల హక్కు ఉంది అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా హక్కు ఉంటుంది. ఈ హక్కు అంటే ప్రాపర్టీ, తండ్రి మీద ప్రాపర్టీ మీద ఎప్పటి నుంచి పరిగణలో తీసుకుంటారు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మేము పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయాం కాబట్టి మాకు తండ్రి ఆస్తి మీద హక్కు వస్తుందని రకరకాల క్వశ్చన్స్, రకరకాల కన్ఫ్యూజ్ అయితే చాలా మందిలో ఉంది. ఇది నెంబర్ 1 పాయింట్. అయితే ఈ వీడియో ద్వారా మనది కొంత డీటెయిల్గా క్లియర్ చేసే అవకాశాన్ని ప్రయత్నించేద్దాం. కొన్ని ఇళ్లలో ఏమవుతుందంటే ఆడపిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద అన్నయ్య ఉంటాడు. అన్నయ్య ఆ తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి వీలునామా రాయలేదు, ఏమీ రాయకుండా తండ్రి చనిపోయాడు. తల్లి కూడా ఏదో వృద్ధాప్యంతో ఆవిడ కూడా సరిగ్గా మంచం పెట్టి ఉంది. ఇటువంటి స్థితిలో తన ఇద్దరు చెల్లెళ్ళకి కూడా ప్రాపర్టీ ఇవ్వకుండా, ఒక తమ్ముడు ఉంటే తమ్ముడికి కూడా ప్రాపర్టీ ఇవ్వకుండా మొత్తం ప్రాపర్టీని అన్నయ్య ఏం చేశాడంటే తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంటే అది ఇల్లు కావచ్చు, లేకపోతే ఎకరాల పొలం కావచ్చు, చిన్న ప్లాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా ఏదైనా కావచ్చు. ప్రాపర్టీ అంటే ఇప్పుడు నేను చెప్పిన 4 సెగ్మెంట్స్లో ఏదైనా వస్తుంది. అంటే ప్లాట్, ఎకరాల ల్యాండ్, ఇల్లు, ఇతరత్ర ఏదైనా సరే. సో ఇవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అనే కింద. అయితే మిగిలిన ఇద్దరు పిల్లలకంటే, ఇద్దరు ఆడపిల్లలకి తమ్ముడికి ఇవ్వకుండా మొత్తం ప్రాపర్టీని తన పేరు మీదుగా తనకున్న పలుకుబడితోటి ఆ ఎంటైర్ ప్రాపర్టీ మీద పాస్ పుస్తకాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తను ఎంజాయ్ చేస్తాడు, తన కింద ఉన్న ఇద్దరు పిల్లలకు కూడా ఇవ్వకుండా. ఇటువంటి సందర్భాల్లో ఆడపిల్లలకి హక్కు, తమ్ముడికి హక్కు వస్తుందంటే తప్పనిసరిగా వస్తుంది. అసలు హిందూ సెక్షన్ యాక్ట్ అంటే వారసత్వపు హక్కు ఏం చెప్తుందంటే తండ్రి వీలునామా రాయకుండా తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద, తండ్రి సంపాదించుకున్న ప్రాపర్టీ మీద తన వీలునామా కానీ ఇతరత్ర ఏమీ రాయకుండా తండ్రి మరణించిన తర్వాత లేదా తల్లి కూడా మరణించిన తర్వాత ఆ ప్రాపర్టీ మీద హక్కు పిల్లలకి క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అనేటువంటి క్లాస్ ద్వారా పిల్లలకు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఆడపిల్లలకు కూడా వస్తుంది. 2005 హిందూ సెక్షన్ యాక్ట్ అమెండ్ ప్రకారం అమ్మాయిలకు కూడా వస్తుంది. ఇంతకుముందు 1985లో చేసినటువంటి యాక్ట్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా యాక్ట్ని తీసుకొచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్న సమయంలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఇవ్వాలని తీసుకున్నారు. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క రాష్ట్రం, అంటే పక్కన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఈ రాష్ట్రాలు ఒక్కొక్కటి చేశారు. కానీ 2005 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఏం చేశారంటే హిందూ సెక్షన్ యాక్ట్ 1956 ఏ యాక్ట్ అయితే ఉందో దానికి అమెండ్మెంట్ చేశారు, సవరణ చేసి 2005లో పూర్తి హక్కు వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఇది ఎంటైర్ భారతదేశం మొత్తం కూడా వర్తింపచేసే విధంగా ఈ చట్టం చేశారు. ఇక్కడ మళ్ళీ 2 రకాల క్లౌజెస్ వచ్చాయి. ఏంటంటే ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే 2005 తర్వాత పెళ్ళి అయిన వాళ్ళక, లేకపోతే ఎప్పటి నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళకి తీసుకోవాలని మీద రకరకాల సందిగ్ధాలు వచ్చాయి. దీని మీద చట్టం క్లియర్గా చెప్పలేదు. కానీ జడ్జిమెంట్స్ మాత్రం ఏం చెప్పాయంటే 1956లో హిందూ సెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 56 తర్వాత జరిగిన పెళ్ళిళ్ళకు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు, లిమిటేషన్ ఉంటుందా అని ఇప్పటికీ చాలా కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్లో కొన్ని కేసుల్లో ఒక రకమైన జడ్జిమెంట్స్, మరికొన్ని కేసుల్లో మరొక జడ్జిమెంట్స్ కూడా చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ప్రామాణికంగా ఏం తీసుకుంటాం అంటే పెళ్ళి అయిపోయి వేరే ఇంటికి వెళ్ళిపోయినా సరే అది 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా లిమిటేషన్స్ యాక్ట్ ప్రకారం పార్టీషన్స్ జరగకుండా ఉంటే, అంటే భాగ పంపకాలు జరగకుండా ఉంటే ఆ భాగం మీద తను క్లెయిమ్ చేసుకునే హక్కు ఆడపిల్లలకు కూడా ఉంది. ఒకవేళ భాగ పంపకాలు అంటే పార్టీషన్ సూట్స్ అయిపోయి ఎవరి భాగాలు వాళ్ళు పనిచేసుకుంటే అటువంటి ప్రాపర్టీ మీద మాత్రం క్లెయిమ్ చేసుకునే హక్కు ఆడపిల్లలకు మాత్రం లేదు. కేవలం పార్టీషన్ సూట్ జరగకుండా ఉంటే మాత్రం దాని మీద చేసుకోవచ్చు. నాగరాజ్ గారు, బట్ దీనికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ చాలామంది ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారు సార్. దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంటే దానికి పర్టికులర్గా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి మినిమం ప్రూఫ్ ఎలా పెట్టుకోవాలంటే డాక్యుమెంట్స్ అంటారు మీరు. ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలంటే ఫస్ట్ ఏదైతే ప్రాపర్టీ ఉందో అది తన తండ్రి పేరు మీదుగా ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్, ఏదో ఒక జిరాక్స్ కాపీ ఉన్నా సరిపోతుంది. నెంబర్ 2, ఆ తండ్రికి నేనే కూతురు అని చెప్పినటువంటి ఈ లీగల్ హెయిర్ అనేది ఇంపార్టెంట్. ఈ లీగల్ హెయిర్ కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి మనకి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ తండ్రికి నేను కూతురుని అన్నటువంటి రుజువు చేసే పత్రాలు అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే మనం ఫ్యామిలీ మెంబర్లో ఏ రకాల ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఆధార్ కార్డు వచ్చింది మనకి. ఆధార్ కార్డు పరంగా ఏదో ఒకటి నేను ఆ తండ్రికి నేను కూతురు అనేటువంటి ప్రూవ్ చేసినటువంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఈ రెండుతో పాటు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి.
2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక కేసు విషయంలో ఇది జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ బ్రదర్ తన యొక్క ఎంటైర్ ప్రాపర్టీని కూడా తను పూర్తిగా తన స్వాధీనంలో తీసుకొచ్చి తన సోదరులకు తన సోదరికి లేకుండా ఎంటైర్ ప్రాపర్టీని తనకున్నటువంటి దీనితోటి మొత్తం పాస్ పుస్తకాలు కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత అందులో ఒక సిస్టరు ఈ కేసు మీద ఫైల్ చేసినప్పుడు 2022లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒకవేళ పాస్ పుస్తకాలు వచ్చి ఇతరత్ర ధరణి పోర్టల్ కావచ్చు, ఇతరత్ర ఆ పోర్టల్లో కూడా ఒకవేళ ఎంటర్ అయినప్పటికి కూడా మనం కోర్టు ద్వారా వాటిని సవరించుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఏదో 6 months నుండి 1 year అని కాకుండా దాని మీద పూర్తిగా ఉన్నటువంటి ఎవిడెన్స్ అని మనం కోర్టుకి సబ్మిట్ చేసుకుంటే యాజ్ పర్ మన యాక్ట్ ప్రకారం హిందూ సెక్షన్ యాక్ట్ 8, 9, 10 ఈ యొక్క సెక్షన్స్ ప్రకారం దీని మీద ఆడపిల్లలకు కూడా హక్కు వస్తుంది. ఇది ముస్లిమ్స్కి అయితే ముస్లిమ్స్ సెపరేట్ ఉంటే ఆ యొక్క షరియత్ లా ప్రకారం ఆడపిల్లలకు ఆస్తి హక్కు వస్తుంది. క్రిస్టియన్స్కి అయితే క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ లా ఉంది, ఆ క్రిస్టియన్స్ లా ప్రకారం వాళ్ళకు కూడా హక్కు వస్తుంది. అంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరు, క్రిస్టియన్స్ లా వేరు, ముస్లిమ్స్ లా వేరు. సో ఒక్కొక్కరికి సెక్షన్స్ ఉంటాయి. ఆయా సెక్షన్స్ ప్రకారం తప్పనిసరిగా కూడా ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు వచ్చే విధంగా ఉంది. నాగరాజ్ గారు, ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి వీళ్ళ దగ్గర నుంచి ఆస్తి రాయించుకుంటే దాని తర్వాత వాళ్ళకి అర్థమైపోయి దాని నుంచి బయటికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి. దానికి లీగల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ప్రాపర్టీ లీగల్ రైట్స్ రిలీజ్ డీడ్ అని ఉంటుంది. అంటే ఆస్తి హక్కు మీద తనకున్నటువంటి ప్రాపర్టీ హక్కును రిలీజ్ చేసుకునే హక్కు మీద సంతకాలు పెడితే మాత్రం మరలా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మీ మీద హక్కు వచ్చి అంటే ఆ ప్రాపర్టీని మరలా వెనక్కి తీసుకొని రావడం చాలా చాలా కష్టం. ప్రాపర్టీ రైట్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్నదమ్ములు ఏం చేస్తారని కాస్త మంచిగా కూర్చోబెట్టి అమ్మ నీకు ఆ రోజు ప్రాపర్టీ నీకు మ్యారేజ్ చేసి పంపించాం అని చెప్పి ఒక చిన్న పేపర్ తీసుకెళ్ళి ఆ 100 rupees బాండ్ పేపర్ మీద ప్రాపర్టీ లీగల్ రైట్స్ రిలీజ్ డీడ్ అంటారు, ఆ హక్కు విడుదల పత్రం అంటారు. దాన్ని ఒకసారి కానీ సంతకం పెడితే మాత్రం దాన్ని కోర్టులో క్లెయిమ్ చేసేది మాత్రం చాలా కష్టం. ఆ సిగ్నేచర్స్ అవన్నీ ప్రూవ్ చేసి వెళ్ళేసరికల అది 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మీ సొంత అన్నదమ్ములైనా సరే ఏదైనా పేపర్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు దగ్గరగా ఉన్నటువంటి ఒక లీగల్ అడ్వైజర్ని సలహా తీసుకొని ఆ సంతకాలు పెట్టొచ్చా పెట్టకూడదా అనే విషయాలు అన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుని సొంత అన్నదమ్ములైనా సరే మరి చెప్తున్నారు గారు, సొంత అన్నదమ్ములైనా వదినలైనా మీ మేనత్తలైనా ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు మనిషికి విలువ ఉండేది, ప్రాపర్టీకి విలువ తక్కువ ఉండేది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుషుల కన్నా ప్రాపర్టీస్కి విలువలు బాగా పెరిగిపోయి ఒకప్పుడు కేవలం ప్రాపర్టీస్ గొడవలు అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు చూసేవాళ్ళం. కానీ ఈరోజు ప్రాపర్టీ గొడవలు అంటే అన్నదమ్ములు కాదు ఆడపిల్లలు కూడా కొట్టుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ఏ పేపర్స్ మీద సంతకం పెట్టుకుంటే మాత్రం మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు. ప్రాపర్టీ సంతకం రిలీజింగ్ డీడ్ సంతకం పెట్టకూడదు మాత్రం మిమ్మల్ని కోర్టులు చట్ట ప్రకారం మీకు ఆ హక్కు అయితే ఉంటుంది. నాగరాజ్ గారు, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సరైన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కార దిశగా కూడా ప్రయత్నం చేస్తారు సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.